ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, రాబోవు దినములలో నేను దేశమునకు కరువు పంపెదను. అది అన్నపానములు లేకపోవుట చేతనైన కరువు కాదు, కానీ యెహోవా మాటను వినకపోవుట చేతనైన కరువుగా ఉండును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమోసు ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఆర్థికంగా చాలా ధనవంతులుగా ఉన్నారు, కానీ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోయారు. లోకములో ఆహారపు కరువు కంటే భయంకరమైనది దేవుని యొక్క వాక్యపు కరువు అండి. ఆహారము లేకపోతే శరీరం నశిస్తుంది, కానీ దేవుని మాట లేకపోతే ఆత్మ నశిస్తుంది. ప్రజలు దేవుని ప్రవక్తలను, ఆయన హెచ్చరికలను నిర్లక్ష్యము చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడటము ఆపేస్తాడు. సౌలు రాజు దేవుని మాటను విననప్పుడు చివరి రోజుల్లో దేవుడు అతనికి ఏ విధముగాను జవాబును ఇవ్వలేదు. మనకు వాక్యము సులభంగా దొరుకుతున్నప్పుడు దాని విలువను గుర్తించకపోతే మనకి అవసరమైనటువంటి సమయాలలో వాక్యం అనేది దొరకదండి. ప్రజలు తమకు నచ్చినట్లుగా ముచ్చటైనటువంటి మాటలు వినటానికి ఇష్టపడుతున్నారు, కానీ గద్దించే దేవుని యొక్క సత్యాన్ని వినటానికి ఇష్టపడటం లేదు. దేవుని ఆజ్ఞలను అతిక్రమించి లోక ఆశల వెనక పరిగెత్తడం వల్ల దేవుని యొక్క స్వరమునకు, ఆయన స్వరమును వినటానికి, దేవుని సన్నిధికి మనము దూరం అవుతున్నాము. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి. కరువు రాకముందే యోసేపు ధాన్యాన్ని కూర్చుకున్నట్లు శోధనలు రాకముందే మనము కూడా దేవుని యొక్క వాక్యంను ధ్యానించి హృదయంలో భద్రపరుచుకోవాలి. వినేవారం మాత్రమే కాక వాక్య ప్రకారంగా మనము జీవించేవారంగా ఉండాలి. ఒక అడవిలో ఒక పక్షి ఉండేది. దానికి ప్రతిరోజు ఆహారం వెతుక్కోవడం చాలా బద్ధకంగా అనిపించేది. ఒకరోజు ఒక రైతు ఒక పెట్టె నిండా పురుగులను పట్టుకొని అడవి మార్గంలో వెళుతుండటం ఆ పక్షి చూసింది. అప్పుడు ఆ పక్షి రైతును అడిగింది, ఈ పెట్టెలో ఏమున్నాయి అని. రైతు, పురుగులు ఉన్నాయి, వీటిని సంతలో అమ్మి మరి నేను ఈకలు కొనుక్కుంటాను అన్నాడు. అప్పుడు ఆ యొక్క బద్ధకపు పక్షి, నేను ఆహారం కోసము అడవి అంతా తిరగలేకపోతున్నాను, నా రెక్క నుండి ఒక ఈక ఇస్తాను, నాకు కొన్ని పురుగులు ఇవ్వు అంది. రైతు సరేనని ఒక ఈక తీసుకొని కొన్ని పురుగులు ఇచ్చాడు. మరుసటి రోజు కూడా పక్షి అలాగే చేసింది. అలా కొన్ని రోజులు గడిచేసరికి పక్షికి రెక్క మీద ఉన్నటువంటి ఈకలన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఆ పక్షి ఎగరలేదు. రైతు కూడా ఈకలు లేవని పురుగులు ఇవ్వటం ఆపేశాడు. చివరికి ఆహారము దొరకక, ఎగరలేక ఆ పక్షి ఆకలితో చనిపోయింది. మనకు దేవుడిచ్చినటువంటి సమయాన్ని, అవకాశాలను ఈలోక ఆశల కోసము సులభముగా మనము అమ్మేసుకుంటే ఒకరోజు వాక్యము కావాలని ఆశపడినా వాక్యము అందక ఆత్మ సంబంధంగా నశించిపోతాము. నోవాహు ఓడ గడుచున్నప్పుడు 120 సంవత్సరముల ప్రజలకు దేవుని తీర్పు గురించి ప్రవచించాడు, హెచ్చరించాడు, ప్రకటించాడు. కానీ ప్రజలు నవ్వి నిర్లక్ష్యం చేశారు. దేవుడు ఓడ తలుపులు మూసివేసిన తర్వాత జల ప్రళయం వచ్చినప్పుడు ప్రజలు రక్షణ కొరకు, దేవుని కనికరము కొరకు ఎంత ఏడ్చినా అవకాశం దొరకలేదు. ఈరోజు వాక్యంను నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు తలుపు మూయబడుతుంది. మరి యాజకుడైనటువంటి ఏలీ కాలంలో ఏలీ కుమారులు దేవుని మందిరంలో పాపము చేస్తూ దేవుణ్ణి తృణీకరించారు. ఆ రోజుల్లో యెహోవా వాక్కు చాలా అరుదుగా ఉండేది. ఆయన ప్రత్యక్షత తరచుగా జరుగుతూ ఉండేది కాదు. ప్రజలు పాపంలో జీవిస్తున్నప్పుడు దేవుడు తన యొక్క వాక్కును దాచివేస్తాడు అని అనటానికి ఇదే ఎంతో స్పష్టమైనటువంటి రుజువు. ఐగుప్తు దేశంలో 7 సంవత్సరములు సమృద్ధిగా ఆహారము పండినప్పుడు యోసేపు రాబోయే కరువును ముందే ఊహించి ధాన్యంను దాచిపెట్టాడు. ఆ తర్వాత 7 సంవత్సరాల భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు ఆ ధాన్యమే దేశంను కాపాడింది. ఈరోజు మనకు వాక్యము వినే స్వేచ్ఛ, సమృద్ధి అన్నీ ఉన్నాయి. ఈ సమృద్ధి కాలంలోనే మనము వాక్యమును హృదయంలో దాచుకోకపోతే శోధనలు, హింసలు అనే కరువు రోజుల్లో మనము నిలబడలేము. ఈరోజు మన ఫోన్లో 100 బైబిల్ యాప్లు ఉన్నాయి, యూట్యూబ్లో వేల ప్రసంగాలు ఉన్నాయి, మన చుట్టూ ఎన్నో చర్చిలు, ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఇన్ని సందేశాలు ఉన్న మనుషుల హృదయాలలో నిజమైనటువంటి దేవుని భయము, నెమ్మది లేదు. వాక్యం అందుబాటులో ఉన్న దాన్ని హృదయపూర్వకంగా విని అలాగే గ్రహించే వారి సంఖ్య తగ్గిపోతుంది.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన చేతుల్లో బైబిల్ ఉంది. మన చుట్టూ దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకులు ఉన్నారు. అన్నిటిలో ఇంటర్నెట్, యూట్యూబ్, ఫోన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాక్యము వినే స్వేచ్ఛ ఉంది. అంటే ఇప్పుడు మనం వాక్యపు సమృద్ధి కాలంలో ఉన్నాం. కానీ బైబిల్ హెచ్చరిస్తుంది, ఈ సమృద్ధి కాలం ఎల్లకాలం ఉండదు. ఒకరోజు రాబోతుంది. ఆ రోజు మనుషులు దేవుని మాట కోసము తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణ వరకు వెతుకుతూ పరిగెడతారంట. కానీ వారికి దేవుని స్వరము దొరకదు. ఈరోజు వాక్యం వినటానికి మనకు సమయం లేదా? లేక దేవుని స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? నోవాహు కాలంలో తలుపు బూయబడక మునుపే రక్షణ దొరికింది. యోసేపు కాలంలో కరువు రాకముందే ధాన్యం దాచబడింది. అలాగే మన జీవితాల్లో శోధనలు, కష్టాలు అనే కరువులు రాకముందే దేవుని వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతమైన శక్తి కలిగిన కృపగలిగిన మీ నామమునకై స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈనాడు ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా మీరు మాతో మాట్లాడిన హెచ్చరికను బట్టి స్తోత్రములయ్యా. ఈ లోకంలో అన్నపానములు కరువు కంటే నీ మాట దొరకని కరువే భయంకరమైనది. అందును బట్టి మాకు నీ వాక్యము అందుబాటులో ఉన్న ఈ సమయంలోనే మేము వ్యర్థము చేసుకోకుండా ప్రతిరోజు కూడా మీ స్వరమును వింటూ మీ వాక్యానుసారముగా జీవించే భాగ్యమును మాకు దయచేయండి. రాబోయే ఏ శోధనైనా తట్టుకునేలా మా ఆత్మలను నీ యొక్క వాక్యం అనే ఆహారముతో బలపరచమని ప్రార్థిస్తున్నాము. మా చేతిలోని వాక్యం ఉన్నప్పుడు మేము దాన్ని నిర్లక్ష్యం చేశామయ్యా. చదవటానికి సమయం ఉన్నా ఈ లోకపు పనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దయతో మమ్మల్ని క్షమించమని వేడుకొనిచున్నాము తండ్రి. కరువు రోజుల్లో మేము కొట్టుకొని పోకుండా ఉండాలంటే ఈరోజే మీ వాక్యమును మా హృదయంలో దాచుకునే కృపను దయచేయండి. మీ స్వరమును వినే హృదయంను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అట్టి మనస్సును, అట్టి తీర్మానంను దయచేసి నా తండ్రి, మీ వాక్యమును వినే శ్రద్ధను, మీ వాక్యపు అడుగు జాడల్లో నడిచే కృపను మా అందరికీ కూడా అనుగ్రహించి బలపరిచి కృప చూపించి దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడుపు.